హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం 28 ° తెలుగు మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీలో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది నవీన్ చంద్ర, శాలిని, వైవా హర్ష అండ్ ప్రియదర్శి గారు. అండ్ ఈ మూవీ డైరెక్ట్ చేసింది మావురి పొలిమేర ఫేమ్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ గారు. యాక్చువల్లీ ఈ మూవీ 6 years బ్యాకే తీశారంట, బట్ కొన్ని రీజన్స్ వల్ల రిలీజ్ చేయలేకపోయారంట. ఇక ఈ మూవీ విషయానికి వస్తే 1 hour 44 minutes రన్ టైంతో థియేటర్లో రిలీజ్ అయింది. ఇక మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే యావరేజ్ అనిపించింది గైస్. రొటీన్ స్టోరీనే, బట్ ఒక యూనిక్ పాయింట్ కోసం ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే, కార్తిక్ అలియాస్ నవీన్ చంద్ర అండ్ అంజలి లవ్ చేసుకుంటారు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోపోవడంతో లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. బట్ అంజలికి తాను ఉన్న చోట 28 ° టెంపరేచర్ దాటితే చనిపోయే రేర్ డిసీజ్ అటాక్ అవుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చివరికి తాను చనిపోతుంది. సో ఇంతకీ అంజలి ఎలా చనిపోయింది, దాని వెనుకాల ఉన్న మిస్టరీ ఏంటి అనేది స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, స్టోరీ పాతదే అయినప్పటికీ దాన్ని 28 ° అనే పాయింట్తో కనెక్ట్ చేయడం బాగుంది. సెకండ్ హాఫ్లో కొన్ని హారర్ ఎలిమెంట్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. కొన్ని సీన్స్లో రైటింగ్స్ కూడా బాగున్నాయి. అండ్ ఫైనల్లీ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది, బట్ బీజిఎం యావరేజ్ అనిపించింది. మైనస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్తో బోరింగ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ మధ్యలో హీరో ఫ్రెండ్కి చనిపోయిన అంజలి ఫేస్ కనిపిస్తుంది, బట్ అది ఎలానో డీటెయిలింగ్ ఇవ్వలేదు. అలాగే లాస్ట్లో వచ్చే ట్విస్ట్కి పెద్దగా అయితే సర్ప్రైజ్ అవ్వము, పర్లేదనే ఫీల్ అనిపిస్తుంది. అండ్ వైవా హర్షతో కామెడీ ట్రై చేశారు, బట్ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ సాంగ్స్ కూడా బిలో యావరేజ్గా ఉన్నాయి. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, హీరోతో సహా అందరూ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫైనల్గా మూవీ కంక్లూజన్ ఏంటంటే, ఈ మూవీ 6 years బ్యాకే రిలీజ్ చేస్తే బాగుండేది. 90% హిట్ అవ్వడానికి స్కోప్ ఉండేది. బట్ స్టిల్ ఇప్పుడు కూడా 28 ° అనే యూనిక్ పాయింట్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ ఇంటర్వెల్కి ముందు వచ్చే సాంగ్లో రొమాంటిక్ సీన్స్ అండ్ లిప్ లాక్ ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడలేం. సో ఇది అండి 28 ° మూవీ రివ్యూ. మీకు కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్, సో దట్ నెక్స్ట్ మూవీ రివ్యూ చేయడానికి మాకు కాస్త ఎంకరేజింగ్గా ఉంటుంది. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.